లోని కాంగ్రెస్ సర్కార్ వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులు అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కు లేదన్నారు. అన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వంలో లేదని తెలిపారు. హైదరాబాద్లో కూర్చుని రోజు అందాల పోటీలపై రేవంత్ రెడ్డి రివ్యూలు చేస్తున్నారు, కానీ రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్లోని ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యంను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం జరగలేదని చెప్పుకొచ్చారు. తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఆల్మోస్ట్ చేయాలి, మిల్లులో దించుకుంటలేరు, వాళ్ళతో కూడా మాట్లాడి దించిపోయాలి. కొద్దిగా చేయాలి సార్, అది బాగా ఇబ్బంది అవుతుంది. కైండ్లీ మొత్తం మొలకలు ఎత్తుతున్నాయి భయ్. మీరు ఆఫీసులలో కూర్చుంటే ఎట్లా వాళ్ళకు ఇప్పుడు మీ ఆర్ఐఓ 3 సెంటర్లు, DT 3 సెంటర్లు, నువ్వు 3 సెంటర్లు పెట్టుకోవాలి, పోవాలి. ఫటాఫట్ తడిసిన వాటిలు ఉన్నాయి, పాపం మొలకలు ఎత్తినాయి. ఇప్పుడు నేను ఇంకోటి సంచయి పెట్టి తీసినా మొత్తం మొలకలు ఎత్తినాయి. ప్రపంచంలో సంపద